ఎలా ఉంది? సిగ్గుగా ఉంది. నేను అడిగింది నొప్పి ఎలా ఉందని. ఐస్ క్యూబ్ తో రుద్దాక నొప్పి ఎక్కడుంటుంది? ఎగిరిపోయింది. ఓకే, మరి మన నెక్స్ట్ టాస్క్ ఏంటి? మీ అత్తయ్య తను ఎందుకు అలా దొంగ చిట్టిని తీసుకొచ్చిందో తెలుసుకోవడమే మన టాస్క్. ఎస్, నీ సైడ్ నుంచి నువ్వు దమయంతి అత్త దగ్గర నిజం రాబట్టడానికి ప్రయత్నం చేయి. నా సైడ్ నుంచి దొంగ చిట్టి దగ్గర నుంచి నిజం రాబట్టడానికి ట్రై చేస్తాను. అత్తయ్య దొంగ చిట్టిని ఎందుకు తీసుకొచ్చిందో తెలిస్తే గాని తొందరగా ఈ చిట్టి నాటకానికి తెరదించలేం. ఈలోగా గురూజీని మనం మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. ఒక్కసారిగా తను దొంగ చిట్టి అని చెప్తే ఆయన తట్టుకోలేరు కదా. అవును, మావయ్య మనసులో దొంగ చిట్టి మీద చిన్న అనుమానం ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. కానీ అది అనుమానం కాదు అంటున్నాడు మావయ్య. ఆయనకి అనుమానం ఉన్నా లేకపోయినా మనమే మెల్లగా అనుమానం కలిగేలా చెయ్యాలి. నిదానంగా ఆయనకి అనుమానం పెంచుతూ మెంటల్ గా ఆయన్ని ప్రిపేర్ చేయాలి. అప్పుడే దొంగ చిట్టి విషయం బయట పెట్టాలి. నువ్వు చెప్పింది నిజమే అయితే, నిజంగా చిట్టి దొంగ చిట్టిని అయ్యుంటే, వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళ సొంత తల్లిదండ్రులే అయ్యుంటే వాళ్ళని చూడగానే చిట్టి షాక్ అవ్వాలి కదా. ఆ దేవుడే దిగొచ్చి నువ్వు మా చిట్టివి కాదు దొంగ చిట్టివని చెప్పినా కూడా నేను నమ్మను. వీలైనంత తొందరలో రాధని ఇంట్లో నుంచి సాగనంపి నిన్ను పెళ్లి చేసుకుంటాను. మొత్తానికి విక్రమ్ కృష్ణ నా బుట్టలో పడిపోయాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. రామచంద్ర కూతురిగా అతన్ని పెళ్లి చేసుకుని ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలనవుతాను. అప్పుడు ఏదో రకంగా దమయంతిని ఆవిడ గారి కూతుర్ని బయటికి సాగనంపుతాను. ఏంటి సుందరి, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? రాధని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నావా? లేక నువ్వు పర్మనెంట్ చిట్టిగా ఈ ఇంట్లో ఎలా సెటిల్ అయిపోవాలా అని ఆలోచిస్తున్నావా? అలా ఆలోచించడం వల్ల నీకేం ఉపయోగం ఉండదు. ఎందుకంటే మా బావ నిన్ను ప్రేమిస్తున్నాడనేది అబద్ధం. రాధా మా బావ కలిసి నాటకమాడి నిన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు. మా బావ నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ నువ్వు దొంగ చిట్టివనే విషయం బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకి రాధ మీద కోపం ఉన్నట్టుగా నటిస్తున్నాడే తప్ప నిజంగా మా బావకి రాధ మీద ఏ కోపం లేదు. నిజమా? రాధ మీ బావ కలిసి నాటకమాడుతున్నారా? అవును, అలా నాటకమాడి రియాలిటీ షోతో నిన్ను బకరాన్ చేయబోతున్నారు. మేకప్ వేసుకుని స్టేజ్ ఎక్కి పాత్రలో లీనమై నటిస్తూ ప్రేక్షకులు నిజమని నమ్మిస్తూ అందర్నీ బకరాలను చేయడం నాకు పుట్టుకతో అలవాటు. అలాంటి నన్ను రాధా విక్రమ్లు మేకప్ వేసుకోకుండా స్టేజ్ ఎక్కి నటిస్తూ బకరాని చెయ్యాలనుకుంటున్నారా? బకరా చెయ్యాలనుకోవడమేంటి, ఆల్రెడీ సగం చేసేశారు. నువ్వు చెప్పినట్టు నిజంగా వాళ్ళు నాటకమాడుతూ ఉంటే వాళ్ళు నన్ను బకరా చేయడం కాదు, నేనే వాళ్ళని బకరాన్ చేస్తాను. వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్ళని బకరాలను చేసి వాళ్ళని విడదీస్తాను. వాళ్ళని విడదీశాక మా బావని పెళ్లి చేసుకుంటావా? చెప్పు, మా బావని పెళ్లి చేసుకుంటావా? చూడు సుందరి, నేను పుట్టిందే మా బావ కోసం. నేను బతుకుతున్నదే మా బావని పెళ్లి చేసుకోవడం కోసం. మా మమ్మీ నేనిక్కడికి తీసుకొచ్చింది రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించి నాకు మా బావకి పెళ్లి చేయడం కోసం. వచ్చిన పని చేయకుండా నువ్వు మా బావని పెళ్లి చేసుకుంటే మాత్రం రాధని వదిలేసినట్టుగా నిన్ను వదిలేను. మా బావని మెళ్ళో తాలి కట్టిన మరో క్షణం నీ పీక పిసికి చంపేస్తాను. అర్థమైందా? నువ్వింత క్లియర్ గా చెప్పాక ఎందుకు అర్థం కాదు ప్రియా? నాకు కావాల్సింది మీ బావ కాదు, డబ్బు. నువ్వు మీ బావని ఇంకా ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ బావని పెళ్లి చేసుకోవడం కోసమే నువ్వు బతుకుతున్నావు కాబట్టి నీ బావని
ఆ రాధని విడదీసి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, నేను బక్రాన్ చేసి పంపించేశాను. ఇప్పుడు నేను బక్రాన్ కాకుండా చూసుకోవాలి. ఏ ప్రియా అన్నట్టు రాధా విక్రమ్లు నాటకం ఆడుతున్నారో తెలుసుకోవాలి. ఏటయ్యో కాలుగాలిన పిల్లిలాగా అట్ట తిరుగుతున్నావేటి? రియాలిటీ షోకి వచ్చినాక ఖాళీగా ఉండకూడదు కదేటి? ఆ రాధమ్మ మనకి టాస్క్ ఏం చెప్పలేదు కదేటి? చెప్పకపోయినా మనమే చేసేయాలి. నాకు తినమని చెప్తున్నారా ఏంటి? నాన్న తినట్లా? నువ్వు పుట్టిందే తిన్నాను కదరా, నువ్వు కానీ. నువ్వు ఒక్కడే తింటావా? నాకివ్వు. ఏం చేస్తున్నారు బాబాయ్? నెక్స్ట్ టాస్క్ మీరు ఏమిస్తారా అని ఎదురు చూస్తున్నాం కదేటి? ఈసారి టాస్క్ మీకు కాదు బాబాయ్, పిన్ని. చెప్పమ్మా, ఆ టాస్క్ ఎత్తు చెప్పు. సెలరేగిపోతాను కదేటి? చెప్పమ్మా. ఏం లేదు పిన్ని, నువ్వు ఆ దమయంతి పాత్రని డామినేట్ చేయాలి. ఆ దమయంతి పాత్రధారి తనకు సమవుజ్జి అయిన మీ కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కలిసి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ₹1,00,00,000 కొట్టేయాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరికి పోటీగా మిమ్మల్ని తీసుకొచ్చాను. అప్పుడే కదా రియాలిటీ షో రసవత్తరంగా ఉండేది. ఆ దమయంతిది చిట్టి పిన్ని పాత్ర, మీది ఆ చిట్టిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పాత్ర. పిన్ని పాత్ర కన్నా తల్లిదండ్రుల పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. పిన్ని పాత్ర కన్నా కూడా తల్లిదండ్రుల పాత్రే డామినేట్ చేయాలి కదా. ముఖ్యంగా తల్లి పాత్ర నువ్వు డామినేట్ చేయాలి కదా. అవునవును, నేనే డామినేట్ చెయ్యాలి. కానీ ఆవిడతో అలా డామినేట్ చేసి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం రాలేదు కదమ్మా. అందుకే ఇప్పుడు నీకు డామినేషన్ టాస్క్ ఇచ్చాను. డామినేషన్ టాస్కా? అంటే నన్ను ఏడ్ చెయ్యాలమ్మా? ఆ దమయంతి పాత్రధారిని డామినేట్ చేయాలి. తను రిచ్ శారీస్ కట్టుకుని స్టైల్ గా ఉంటూ స్టైల్ గా మాట్లాడుతూ డామినేట్ చేస్తుంది కదా, ఆవిడ్ని నువ్వు డామినేట్ చెయ్యాలి. స్టైల్ గా డామినేట్ చేస్తాను గాని రిచ్ సారీస్ లేవు కదేటి నా దగ్గర కట్టుకోవడానికి. ఆ శారీస్ కూడా ఆ దమయంతి పాత్రధారి దగ్గరే నువ్వు తెచ్చుకోవాలి. ఆవిడిస్తుందటవా అమ్మా? అదే నీ టాస్క్. ఆవిడ్ని డామినేట్ చేసి అదిరించి బెదిరించి ఆవిడి చీరే నువ్వు తెచ్చుకున్నావనుకో, ఆడియన్స్ కి నువ్వు నచ్చేస్తావు. నీకు ఓటింగ్ పెరిగిపోతుంది. ఫైనల్ గా మీరు ప్రైజ్ గెలిచేస్తారు. అయితే చూసుకో అమ్మా, ఈ డామినేషన్ టాస్క్ లో రెచ్చిపోతాను. ఆ దమయంతి పాత్రతో సిడుగుడు ఆడించేస్తాను. జై శ్రీ నవరస నాట్య మండలికి జై! చిన్నమ్మ, నీ మీదకి ఒక మిసైల్ దూసుకొస్తుంది, రెడీగా ఉండు. హా. ఏంటి సునంద, ఈ మధ్య తెగ పూజలు చేసేస్తున్నావేంటి? నా గురించేనా? నాకు తెలుసులే, ఈ పతిదేవుడికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉండుంటావు. నేను కోరుకుంది పతిదేవుడి గురించి కాదండి, ఆ పతిదేవుడు ప్రసాదించిన సుపుత్రుడి గురించి. ఆ సుపుత్రుడు పెళ్లి చేసుకున్న సుకోడలు గురించి. అంటే మన కొడుకు కోడలు గురించి పూజలు చేస్తున్నావా? అవునండి, మన కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండడం చూసి ఎవరికో కన్ను కొట్టినట్టుంది. మన కొడుకు కోడలి మీద ఎవరితో దృష్టి తగిలినట్టుంది. అందుకేనండి మన రాధకి అంత పెద్ద గండం తప్పింది. అలాంటి గండాలు మళ్ళీ ఏమీ రాకుండా నా కొడుకు కోడలు నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూడమని ముక్కోటి దేవతలను కోరుకుంటూ ముప్పూటలా పూజలు చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు. చిట్టి, చిట్టి, ఇక్కడే నిలబడ్డావే, హారతి తీసుకో. అలా చూస్తావేంటి చిట్టి, హారతి తీసుకోమ్మా.
చిట్టి ఏంటిది? హారతి పళ్ళని ఎవరైనా ఇలా విసిరి కొడతారా? హారతి పళ్ళాన్ని ఎవరైనా మొహం మీద పెడతారా? నా మొహం కాలిపోతే ఏంటి పరిస్థితి? అలా కాలేలా మీ అత్త ఎందుకు పెడుతుంది? ఇప్పుడు పెట్టింది కదా. నేను కొంచెం దూరంగానే పెట్టాను కదమ్మా. దూరంగా నాకు పెట్టలేదు, నీకు దూరంగా పెట్టుకున్నావు. నాకు ఎంత వేడిగా సెగ తగిలిందో తెలుసా? అంత సెగ తగిలితే నువ్వు వెనక్కి వెళ్ళాలి గాని హారతి పళ్ళాన్ని ఇలా విసిరి కొడతావా? నువ్విలా చేశావని తెలిస్తే మీ నాన్న ఎంతలా బాధపడతారు? ఇదేనా నా కూతురికి నేను నేర్పిన సంస్కారం అని ఆయన ఎంతలా బాధపడతారు? ఆయన బాధపడతారని నన్ను ఒళ్ళు కాల్చుకోమంటారా? అర్థం లేకుండా మాట్లాడుకో. పవిత్రమైన దేవుడి హారతి విషయంలో ఇలా తప్పు చేయటమే కాకుండా మీ నాన్న బాధపడతారేమో అని అంటుంటే ఇలా మాట్లాడతావేంటి? మీ నాన్నను బాధ పెట్టకుండా చూసుకోవడం కూతురుగా నీ బాధ్యత కాదమ్మా? ఈ ఇంటి కూతురుగా నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు. ఇదేంటండి, ఎప్పుడు లేంది చిట్టి ఇలా మాట్లాడిందేంటి? పైగా తప్పు చేసిందే కాకుండా దాన్ని ఇలా సమర్థించుకుంటూ మాట్లాడిందేంటండి? అదే ఆలోచిస్తున్నాను సునంద. అసలు తను మన చిట్టినే అంటావా? మీ అన్నయ్య కూతురు చిట్టి ఖచ్చితంగా ఇలా ప్రవర్తించదు. చిన్న వయసులోనే చిట్టి పెద్దవాళ్ళంటే ఎంతో గౌరవం చూపించేది. పెద్దల మాటకు ఎంతో విలువిచ్చేది. చిన్నప్పుడే అలా ఉన్నది పెద్దయ్యాక ఇలా ఎలా మారుతుంది? మనస్తత్వంలో ఇంతలా ఎలా మార్పొస్తుంది? పైగా మన చిట్టికి చిన్నప్పటి నుంచి భక్తి చాలా ఎక్కువ. అత్తయ్య గారు పూజ చేస్తుంటే ఆవిడ పక్కనే ఎంతో భక్తితో కూర్చునేది. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్లోకాలు పాడేది. అంత భక్తిగల మన చిట్టి ఇప్పుడు ఇలా హారతిని ఎందుకు విసిరి కొడుతుంది? అందుకే నాకు అనుమానం వచ్చింది, అసలు ఈ చిట్టి మన చిట్టి కాదేమోనని. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా సాల్వ్ చేసిన దాన్ని ఈ రాధ విషయంలో ఇలా అయిపోయానేంటి? రాధ ఆడుతున్న ఈ రియాలిటీ షోకి ఎలా ముగింపు పలకాలి? అక్కో ఓలక్కో ఏయ్, ఎవరిని కక్క? నువ్వే. నా కూతురు సుందు సిట్టి పాత్రలో ఉన్నప్పుడు, నువ్వు సిట్టి పాత్రకి పిన్నిలా నటిస్తున్నప్పుడు నువ్వు నాకు అక్క అట్టికాయ తొక్కవుతావా ఏంటి? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఓయ్, నువ్వు మర్యాదగా మాట్లాడు. నువ్వు నా మొగుణ్ణి సెంపదెబ్బ కొట్టినప్పుడే నీ డామినేషన్ బాగా అర్థమైంది. అప్పుడే రెచ్చిపోదామనుకున్నా, కానీ అది మా ఆయన టాస్క్ కాబట్టి ఆగిపోయినా. ఇప్పుడు నేను నా టాస్క్ మీద వచ్చా. తేడా వచ్చిందంటే రెచ్చిపోతా, జాగ్రత్త. ఆ రియాలిటీ షో అనే భ్రమలోంచి మీరు బయటికి రారా? అంతగా సరదాగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళిపోయి ఈ షో నుంచి. మేం మాత్రం ₹1 కోటి ప్రైజ్ తీసుకున్నాకే బయటికి వెళ్తాం. సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు కాస్ట్లీ సీరియల్ కట్టి నేనిట్ట సీప్ సీరియల్ కడుతుంటే బ్యాలెన్స్ అవ్వట్లేదక్కయ్యా. పిన్ని పాత్రలో ఉన్న నువ్వే ఇలాంటి సీరియల్ కట్టినప్పుడు పెంపుడు తల్లి పాత్రలో ఉన్న నేను కూడా ఇలాంటి సీరియల్ కట్టాలి కదా. కట్టుకో, ఎవరొద్దన్నారు? కట్టుకోవాలంటే నీ సీర కావాలి కదేటి? నా చీర? అవును, నా కాడ ఇట్లాంటి సీరలు లేవు కాబట్టి నీ సీర కట్టుకుని బ్యాలెన్స్ చేసేస్తాను. సర్లే, అక్కడున్నాయి, నీకు నచ్చినవి తీసుకో. నువ్వు కట్టుకున్న ఈ సీరే నాకు బాగా నచ్చిందక్కయ్యా. ఏంటి? అవును, ఈ సీరే నాకు నచ్చినది కదేటి? ఇదే నాకు కావాలి. ఇచ్చి ఇచ్చి. ఏయ్, ఎందుకు లేని ఊరుకుంటుంటే ఏంటే ఇలా రెచ్చిపోతున్నావు? చీరా లేదు, గీరా లేదు, వెళ్ళు. ఏయ్, బయటికి వెళ్ళు. వదలక్యా? అయ్యో, వదలు వదలు వదలక్యా, వెళ్ళమంటుంటే. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, పో.
ఏటే సాటి కళాకారిణి అన్న గౌరవం లేకుండా నన్ను బయటికి గెంటేస్తావా? ఈ రియాలిటీ షోలో నీకెంత పాత్రుందో నాకు అంతే పాత్రుంది. నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నువ్వు ఎక్కడో ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకొని వచ్చుంటావు, కానీ నేను రంగస్థలం మీదే యాక్టింగ్ నేర్చుకొని వచ్చిందాన్ని. రంగస్థలం మీదే పెళ్లి చేసుకుందాన్ని, రంగస్థలం వెనకాల పిల్లని కన్నదాన్ని. అట్టాంటి నన్ను ఈ రూమ్ నుంచి బయట గెంటేస్తావా? సేరుతావా? మర్యాదగా లాక్కోమంటావా? వదులు. ఇస్తావా? లాక్కెళ్ళమంటావా? ఇవ్వదు. ఇవ్వ. చెప్పేది నీకే, వదులు. సిరివ్వు. వదులు. సిరివ్వు. ఇవ్వు. వదులు. చెప్పేది నీకే, వదులు. అయ్యో నాన్న, పిన్ని పిన్ని పిన్ని, ఏం జరిగింది? చూడరాదమ్మా, సీర అడిగితే రూమ్ నుంచి బయటికి గెంటేసింది ఈ దమయంతి పాత్రధారి. నాదే ఈక్వల్ పాత్రే కదా, నేను కూడా ఈమెను బయటికి గెంటేనా? ఏమో పిన్ని, నాకు చిన్నమ్మ కావాలి, నువ్వు కావాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు నేను తీర్చలేనమ్మా. ఒక్క పని చేస్తాను, వెళ్ళి పెద్దవాళ్ళని పిలుచుకొస్తాను. మీ పాత్రల గురించి, మీ యాక్టింగ్ల గురించి వాళ్ళకి చెప్పుకోండి. రాధా, అరే బాగుందమ్మా టీ. చాలా రోజులైంది ఇలాంటి టీ తాగి. చిట్టి చేసింది చిట్టి రుచిగానే చేసింది ఉంటుంది కాబట్టి ఇంత కదా. బాగుందమ్మా. గురుజీ గురుజీ, హా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? మీరిక్కడ హాయిగా టీ తాగుతున్నారా? అక్కడ చిన్నమ్మ రూమ్ లో పెద్ద విడ్డూరం జరుగుతుంది. విడ్డూరం ఏంటమ్మా? అయ్యో, అది మాటల్లో చెప్పలేను బామ్మగారు. హ, అయితే పాటలో చెప్పమ్మా. ఉహుం, పాటల్లో కూడా చెప్పలేను. అయితే సైగలు చేసి చెప్పు. అయ్యో, అది సైగలు చేసి చెప్పేది కాదు బామ్మగారు. కళ్ళతో చూస్తేనే ఆ విడ్డూరం ఏంటో తెలుస్తుంది. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే అదేంటో మనం చూడాల్సిందే. పదండి వెళ్దాం. ఆ, రండి రండి రండి. చూడండి, ఇదేనా నువ్వు చూపిస్తానన్న విడ్డూరం? అవును బామ్మగారు, ఇదే. అయినా ఇదేంటి దమయంతి, నీ చీర ఈవిడికిచ్చావేంటి? అంటే ఇన్నేళ్ల పాటు మన చిట్టిని కన్న తల్లిలా పెంచి పెద్ద చేసిన మహామనిషి ఈ పాపాయమ్మ. ఓ, అలాంటి మహామనిషికి నేను కట్టుకున్న ఈ చీర నచ్చిందంట. కావాలి అని అడిగింది. క్షణం కూడా ఆలోచించకుండా నా చీర తనకిచ్చేశాను. తను అడగాలే కాని ఒక చీరేంటి, నా ప్రాణమైనా ఇస్తాను. గ్రేట్ దమయంతి. మన చిట్టిని మన దగ్గరికి చేర్చినందుకు వాళ్ళ మీద నాకున్న కృతజ్ఞత కన్నా నీకెక్కువ కృతజ్ఞత ఉంది. రియల్లీ యు ఆర్ గ్రేట్. అయ్యో, అవే మాటలు బావుగారు. మనిషి జన్మెత్తినందుకు ఆ మాత్రం కృతజ్ఞత చూపించాలి కదా. అందులోనూ చిన్నమ్మగారు లాంటి మంచి మనిషికి ఆ కృతజ్ఞతా భావం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా గురూజీ. నువ్వే అసలు చిట్టివి అన్న నిజం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఉండడం కోసం ఇలాంటి కృతజ్ఞత చాలా చూపిస్తానే నేను. ప్రియా చెప్పినట్టు విక్రమ్ కృష్ణ నన్ను ట్రాప్ చేస్తున్నాడా? రాధతో గొడవ పెట్టుకున్నట్టు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నన్ను బుట్టలో పడేయాలని చూస్తున్నాడా? ఎదుటి వాళ్ళను బుట్టలో వేసుకోవడమే తప్ప ఎదుటి వాళ్ళ బుట్టలో పడడం అనేది ఈ సుందరికి అలవాట్లేదు. సారీ బావా, చూసుకోలేదు. సారీ చిట్టి, నేను చూసుకోలేదు. ఏదో ఆలోచిస్తూ ఇలా. నేను కూడా అదే ఏదో ఆలోచనలో వస్తూ ఇలా. నా గురించి ఆలోచిస్తున్నావా బావా? కాదు, రాధ గురించి ఆలోచిస్తున్నాను.
రాధ గురించి ఆలోచిస్తున్నాడు అంటే ప్రియా చెప్పినట్టు విక్రమ్ నన్ను ట్రాప్స్ ఎత్తున్నాడు. ఏంటి చిట్టి ఆలోచిస్తున్నావు? ఆ, నిజంగా నువ్వు రాధ గురించి ఆలోచిస్తున్నావా బావా? అవును. అదేంటి బావా, నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసినప్పుడు ఇలా రాధ గురించి ఆలోచిస్తున్నానంటావేంటి? అంటే రాధ అడ్డు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడెప్పుడు రాధని అడ్డు తప్పించుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి అంత ఆలోచించడం ఎందుకు బావా? మీదెలాగో అగ్రిమెంట్ పెళ్లే కాబట్టి ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా. ఉహుం. లేదు చిట్టి, ఇంట్లో వాళ్ళందరూ రాధతో మెంటల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు సడన్ గా నేనది అగ్రిమెంట్ పెళ్ళని బయట పెడితే వాళ్ళు తట్టుకోలేరు. హ్మ్, ఆ, ముఖ్యంగా మామయ్య. రాధని తన పెద్ద కూతుర్లా చూసుకుంటున్నా ఆయన అస్సలు తట్టుకోలేడు. అందుకనే అగ్రిమెంట్ పెళ్లి విషయం నిదానంగా చెప్పాలి. అందర్నీ మెంటల్గా ప్రిపేర్ చేసి చెప్పాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. రాధని ఎలా అడ్డు తప్పించుకోవాలి, నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి అని గ్యాప్ దొరికినప్పుడల్లా ఆలోచిస్తూనే ఉన్నాను. నీది స్వాతి నక్షత్రం అని తెలుస్తోంది, అవునా అమ్మా? అవును గురువుగారు. దివ్యమైన నక్షత్రం అమ్మా. నువ్వు నీ భర్త నిండు నూరేళ్లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. పంతులు గారు, ఈ రోజు తనకి ఒక ప్రాణగండం తప్పింది పంతులు గారు. ఆ గండం రావడానికి కారణం శత్రు నక్షత్రం ఒకటి కొత్తగా ఈ ఇంటికి వచ్చినట్టుగా ఉంది. కొత్తగా మా ఇంటికి వచ్చింది అంటే మా బావగారు కూతురు చిట్టీనే అండి. ఇక్కడుందండి దోషం. ఈ చేతిలో ఉన్న దోషం వల్లే ఈ ఇంట్లో చాలా ఇంకా అరిష్టాలు జరగబోతున్నాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.